హలో వివర్స్, అది అక్టోబర్ 5, 2017 సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్. టెటెకి గాడ్సే అనే 60 ఏళ్ల వ్యక్తి చాలా రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంటాడు. ఆ రోజు ఆ కడుపు నొప్పి అనేది భయంకరంగా రావటం వలన అతను ఏం చేస్తారంటే పక్కనే ఉన్న స్టెలన్ బాష్ అనే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అప్పుడు డాక్టర్స్ అతనికి చేయవలసిన స్కాన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత ఏమంటారంటే అతనికి కడుపులో ఆపరేషన్ చేయాలని చెప్తారు. సో ఆ విధంగా అతన్ని ఆపరేషన్ థియేటర్ తీసుకుని వెళ్లి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ అనేది చేసేస్తారు. ఆ తర్వాత టెటెకిని ఒక రికవరీ రూమ్ లో షిఫ్ట్ చేస్తారు. ఆ రూమ్ లో కొన్ని రోజుల వరకు ఉంచి అతని కండిషన్ అనేది ఎలా ఉందని తెలుసుకున్న తర్వాతనే డిశ్చార్జ్ చేద్దామని అనుకుంటారు. కానీ రికవరీ రూమ్ లో ఉన్న టెటెకి ఎవరు ఊహించని ఒక విషయం జరిగింది. 2017లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది నేటికి వరకు కూడా మిస్టరీగానే ఉంది. అలా ఆ రోజు టెటెకి ఏం జరిగిందని క్రైమ్ ప్లస్ పారానార్మల్ లాగా అనిపించే ఒక ఇంట్రెస్టింగ్ అయిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఈ వీడియో వెళ్ళక ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రైమ్, మిస్టరీ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్, సర్వైవల్ స్టోరీ గురించి మన ఛానల్లో డిస్కస్ చేస్తుంటాము. నేను మీ దినేష్. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. యాక్చువల్లీ ఆ రోజు మధ్యాహ్నం ఆపరేషన్ అయిన తర్వాత టెటెకిని రికవరీ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు. అలా అతను రికవరీ రూమ్ లో ఉన్నప్పుడు అతని కడుపు భాగంలో ఆపరేషన్ చేశారు కాబట్టి అతనికి ఆ ప్లేస్ లో భయంకరంగా నొప్పి అనేది ఉంటుంది. సో అతను ఇటు అటు కూడా కదలలేకపోయాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రిలేటివ్స్ కూడా టెటెకిని చూడడానికి వచ్చి వెళ్లారు. అలా ఆ రోజు అయిపోయి మరుసటి రోజు ఉదయకాలం 5:30 ఆ టైంలో ఒక నర్స్ ఏం చేస్తుందంటే టెటెకి కండిషన్ ఎలా ఉందని చెక్ చేయడానికి అతని రూమ్ లోకి వస్తుంది. అప్పుడు అతన్ని లేపి ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది. అందుకు టెటెకి కూడా ఇప్పుడు కొంచెం బాగుందని అంటాడు. ఆ తర్వాత ఆ నర్స్ ఏం చేస్తుందంటే నీకు వేరే డ్రెస్ తీసుకొస్తానని చెప్పి ఆ రికవరీ రూమ్ పక్కనే ఉన్న ఆ డ్రెస్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. ఆ నర్స్ డ్రెస్ తీసుకుని టెటెకి ఉన్న రూమ్ లోకి వస్తుంది. ఎప్పుడైతే ఆమె టెటెకి ఉన్న రూమ్ లోకి వస్తుందో అక్కడ బెడ్ మీద టెటెకి కనిపించడు. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఆ రూమ్ లోనే అటాచ్ బాత్రూమ్ ఉండడం వలన బహుశా బాత్రూమ్ కి ఏదైనా వెళ్ళి ఉంటాడులే అని ఆమె అక్కడనే వెయిట్ చేస్తుంది. సో ఆ విధంగా ఆమె వెయిట్ చేస్తుంది కానీ టెటెకి మాత్రం బాత్రూమ్ లోపల నుంచి బయటికి రాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే బాత్రూమ్ దగ్గరికి వెళ్లి టెటెకి మీరు లోపల ఉన్నారని అడుగుతుంది. ఆ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం వలన ఈమె ఏం చేస్తుందంటే సారీ నేను లోపలికి వస్తున్నా అని చెప్పి డోర్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే లోపల టెటెకి కనిపించడు. సో వెంటనే ఆమె ఏం చేస్తుందంటే బయటికి వచ్చి బెడ్ కింద ఇంకా బెడ్ పైన సరిగా చెక్ చేస్తుంది. అయినా కానీ టెటెకి మాత్రం కనిపించడు. అప్పుడు ఆ నర్స్ కు చెమటలు పడుతుంది. ఇంకా ఆమె కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రికవరీ రూమ్ కి ఒకటే డోర్ ఉంది. ఆ డోర్ కూడా ఎగ్జాక్ట్ ఆ డ్రెస్ ఉన్న రూమ్ కి ఆపోజిట్ గానే ఉంది. ఆ నర్స్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి కొన్ని సెకండ్స్ లోనే ఆ డ్రెస్ అనేది తీసుకుని వచ్చేస్తుంది. ఒకవేళ అప్పుడు టెటెకి బయట వచ్చి ఉంటే నర్స్ కు ఈజీగా ఆ టెటెకి కనిపించి ఉండేవాడు. కానీ అలా ఆ టెటెకి కనిపించలేదు. కానీ ఇక్కడ భయం కలిగించే ఇంకో విషయం ఏంటంటే ముందు రోజే అతనికి ఒక పెద్ద ఆపరేషన్ అనేది జరిగింది. కడుపులో కుట్లు కూడా వేశారు. ఇంకా భయంకరమైన నొప్పితో అతను ఇటు అటు కూడా కదలలేకపోయాడు. అటువంటి భయంకరమైన నొప్పితో ఏ విధంగా అతను ఆ బెడ్ నుంచి లేచి బయటకు వెళ్ళి ఉంటాడనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో వెంటనే ఆ నర్స్ ఏం చేస్తుందంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే ఇలా టెటెకి మిస్ అయిన విషయము వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇంకా పోలీసులకు కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. అలా వాళ్ళు చేయకపోవడానికి 2 రీజన్ ఉందని చెప్తున్నారు. మొదటిది ఏమిటంటే ఒకవేళ ఆ హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ మిస్ అయ్యాడని అందరికి తెలిస్తే ఆ హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. రెండవ రీజన్ ఏమిటంటే టెటెకి ఈ హాస్పిటల్లోనే ఎక్కడైనా ఉంటాడో అతను ఈజీగా వెతికి పట్టుకోవచ్చని కొంచెము ఆలస్యం చేశారు. కానీ అలా గంటలు మాత్రం గడిచింది కానీ టెటెకి మాత్రం కనిపించలేదు. సో ఆ విధంగా అక్టోబర్ 6వ తేదీ కూడా అవుతుంది. అయినా కానీ టెటెకి కనిపించడు. అక్టోబర్ 7వ తేదీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే టెటెకి వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి ఇలా టెటెకి మీ ఇంట్లో ఉన్నాడని అడుగుతారు. అందుకు టెటెకి ఫ్యామిలీ మెంబర్స్ చాలా షాక్ అయిపోతారు. మీ హాస్పిటల్లోనే అతను ఉండాలి అని అడుగుతారు. సో ఆ తర్వాతనే హాస్పిటల్ మేనేజ్మెంట్ అక్కడ జరిగిన విషయం అంతా టెటెకి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. అప్పుడు టెటెకి ఫ్యామిలీ ఏం చేస్తుందంటే వెంటనే వెళ్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. సో ఆ విధంగానే పోలీసులు ఏం చేస్తారంటే ఆ హాస్పిటల్ కు వచ్చి థరోగా చెక్ చేస్తారు. ఇంకా హాస్పిటల్ మాత్రమే కాకుండా ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో అంతా టెటెకి కోసం వెతుకుతారు కానీ టెటెకి మాత్రం కనిపించడు. అలా అతను కనిపించకుండా పోయి 15 రోజుల తర్వాత ఆ స్టెలన్ బాష్ హాస్పిటల్లో రెనోవేషన్ పనులు అనేది జరుగుతుంటుంది. అందుకోసం ఆ వర్కర్స్ ఆ సీలింగ్ లోపల వెళ్లే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దాన్ని సీలింగ్ అంటారు, కొన్నిసార్లు దాన్ని అటిక్ కూడా అంటారు. ఈ అటిక్ అంటే మన ఇంట్లో పాత వస్తువులను స్టోర్ చేయడానికి ఎంటీగా ఉండే ప్లేసెస్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి సీలింగ్స్ అనేది పెద్ద పెద్ద బిల్డింగ్ లో వైర్ కనెక్షన్ ఇంకా వాటర్
కనెక్షన్ అనేది ఈ సీలింగ్ లోపల నుంచి వెళ్తుంటుంది. ఆ విధంగా ఒక వర్కర్ ఏం చేస్తారంటే ఒక నిచ్చెన తీసుకుని ఆ సీలింగ్ కి ఆనించి ఆ లైట్ ఉన్న హెల్మెట్ వేసుకుని ఆ సీలింగ్ లోపల వెళ్తుంటాడో అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి విచిత్రంగా అతనికి కనిపిస్తుంది. దెబ్బకు భయపడి వెంటనే కిందకి దిగి వస్తాడు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ విషయాలంతా చెప్తారు. అలా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆ సీలింగ్ దగ్గర వచ్చి అదేమిటో అని క్లియర్ గా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇలా కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది అది ఎవరో కాదు కానీ ఇన్ని రోజులు వాళ్ళు వెతుకుతున్న టెటకి గోడ్సే అని. అప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ కు కొంచెం కూడా క్లూ లేకపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ ఆ సీలింగ్ వెళ్ళడానికి పబ్లిక్ అసలే యాక్సెస్ అనేది లేదు. ఒకవేళ టెటకి ఆ సీలింగ్ ఉన్న డోర్ ను కనిపెట్టినా కానీ కడుపులో కుట్లు ఇంకా ఆ నొప్పితో ఏ విధంగా ఆ సీలింగ్ లోపలికి వెళ్ళి ఉంటాడు అనేదే అక్కడ పెద్ద ప్రశ్న. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఆ తర్వాత ఆటోప్సీ రిపోర్ట్ లో చాలా స్ట్రేంజ్ అయిన విషయాలు అనేది బయటపడుతుంది. అలా టెటకి ఫ్యామిలీ మీడియా ముందు ఏమన్నారంటే టెటకి చనిపోవడానికి కారణము అతని కడుపు నొప్పి కానీ ఇంకా నేచురల్ కాసెస్ కూడా కాదని చెప్పారు. కానీ అతనికి ఏదో సంథింగ్ జరిగింది, అందుకే అతను చనిపోయాడని చెప్పారు. అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ఇంకా ఆటోప్సీ రిపోర్ట్ లో కానీ ఇదే ఎగ్జాక్ట్ గా టెటకి జరిగి ఉంటుందని వాళ్ళు అసలు చెప్పలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అదేమిటంటే టెటకి ఆ సీలింగ్ లోపల వెళ్ళక ముందే అతను చనిపోయాడని చెప్పారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే అతన్ని ఎవరైనా చంపి ఆ సీలింగ్ లోపల తీసుకుని వెళ్ళి ఉండాలి, లేకపోతే అతన్ని ఏదైనా చంపి ఆ సీలింగ్ లోపల తీసుకుని వెళ్ళి ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు చెప్పిన విషయమే మీకు కన్ఫ్యూజన్ గా ఇంకా వియర్డ్ గా ఉంటే ఆ తర్వాత చెప్పబోయే విషయం ఇంకా చాలా కన్ఫ్యూజన్ గా ఇంకా వియర్డ్ గా ఉంటుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాము. అలా టెటకి కనిపించకుండా పోయి 1.5 years తర్వాత అంటే మే 15, 2019 అదే సౌత్ ఆఫ్రికాలో డర్బన్ అనే సిటీలో మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ కు 53 ఏళ్ల వ్యక్తి అయిన శాండల్ వచ్చి అడ్మిట్ అవుతాడు. అతను ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కింద పడిపోవటం వలన అతని తొడకున్న ఎముక అనేది విరిగిపోతుంది. దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది అతను ఆ కండిషన్ లో అసలే నడవలేడని. సో ఆ విధంగా అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2 రోజుల తర్వాత అంటే మే 17న అతన్ని చూడడానికి అతని కజిన్ వస్తాడు. వాళ్ళిద్దరూ ఆ రోజు మంచిగా మాట్లాడతారు. ఇంకా అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక డాక్టర్ శాండల్ కు ఎక్స్రే తీయాలి కాబట్టి అతని రూమ్ కి వస్తాడు. ఎప్పుడైతే అతను రూమ్ కి వచ్చి చూస్తాడో అప్పుడు శాండల్ కనిపించడు. సో వెంటనే హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే స్టెల్ అండ్ బాష్ హాస్పిటల్ లాగా కాకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా పోలీసులు కూడా వచ్చి హాస్పిటల్ అంతా వెతుకుతారు. ఇంకా సరౌండింగ్స్ లో కూడా వెతుకుతారు. కానీ శాండల్ మాత్రం అసలే కనిపించడు. అలా శాండల్ కనిపించకుండా పోయి 6 రోజుల తర్వాత ఆ హాస్పిటల్లో ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది. ఏమిటి ఆ స్మెల్ అని ఆ స్మెల్ ను ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు అది ఒక రూమ్ లో నుంచి వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే డోర్ తీసుకుని వాళ్ళు లోపల వస్తారో అక్కడ వాళ్ళకు ఆ రూమ్ లో భయంకరంగా కంపు కొడుతుంది. అది మాత్రమే కాకుండా ఆ సీలింగ్ నుంచి ఏదో ఒక లిక్విడ్ లాగా కింద పడడం వాళ్ళు గమనిస్తారు. సో వెంటనే ఏం చేస్తారంటే ఆ సీలింగ్ పైకి వెళ్లి చూసేటప్పుడు అక్కడ కుళ్ళిపోయిన కండిషన్ లో శాండల్ కనిపిస్తాడు. సో వెంటనే ఆ బాడీని తీసుకుని వెళ్లి పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఇంకా ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఈ 2 సందర్భాలలో ఏ విధంగా నడవడానికి చేతకాని ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ ఏ విధంగా ఆ సీలింగ్ లోపల వెళ్లి చనిపోయారనేది ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రజలందరూ చాలా మిస్టీరియస్ గానే ఉంది. అప్పట్లో ఈ ఇన్సిడెంట్ గురించి పబ్లిక్ మధ్య ఈ 3 థియరీస్ అనేది పాపులర్ గా వినిపించడం జరిగింది. మొదటిది ఏమిటంటే వీళ్ళే వాంటెడ్ గా సీలింగ్ లోపల వెళ్లి చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు. రెండవ థియరీ ఏమిటంటే ఎవరైనా వీళ్ళని చంపి ఆ సీలింగ్ లో పడేసి ఉండొచ్చు అని చెప్పారు. ఇంకా మూడో థియరీ ఏంటంటే టెలిపోర్టేషన్. ఇది ఒక హైపోథెటికల్ ఫినామినా. అంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్ లో డిసపేర్ అయ్యి ఇంకో ప్లేస్ లో అపియర్ అవడమే టెలిపోర్టేషన్ అని చెప్తుంటారు. సో ఆ విధంగానే వాళ్ళిద్దరూ ఆ స్పాంటేనియస్ టెలిపోర్టేషన్ వల్లనే ఆ బెడ్ నుంచి వెళ్ళి ఆ సీలింగ్ కి వెళ్ళి ఉంటారని ఇంకా కొంతమంది చెప్తున్నారు. కానీ దీనికి ఎటువంటి సాలిడ్ అయిన ప్రూఫ్ లేదు. జస్ట్ ఇదంతా థియరీస్ మాత్రమే. ఈ విధంగా ఈ 2 ఇన్సిడెంట్ అనేది ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే ఉంది. సో వ్యూవర్స్, ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి మీ యొక్క థాట్స్ ను కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.